ఎలక్షన్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి బెట్టింగ్ మొదలైపోయింది. ఎలాంటి బెట్టింగ్ అంటే 5 కోట్లు 10 కోట్లు టర్న్ ఓవర్లు తిరుగుతున్నాయి, చేతులు మారుతున్నాయి. ఇంత డబ్బు వీళ్ళు ఎలా వెచ్చలవిడే ఖర్చు పెట్టేస్తున్నారని మేము ఆలోచిస్తున్నాం. కానీ మన బ్రతుకులైతే కోట్లు కాదు కదా, పరిస్థితులు చాలా వందలకే అటు ఇటు తడబడే పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. దీనస్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారు మనసులో చదవండి, ఇప్పుడు చదవండి 37వ కీర్తన 1వ వచనం. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడద్దు. వ్యసన పడటం అంటే ఏంటిది, నా బ్రతికేంటి ఇలాగా, వాళ్ళే బాగున్నారు. అరే, నీవు నీ స్థితిని బట్టి నువ్వు వ్యసన పడద్దు. ఎదుటి వాడికి బాగుంది కదా అని వ్యసన పడవద్దు. ఆడి చెడ్డవాడు ఎంత బాగుపడిపోతున్నాడో వ్యసన పడకండి అయ్యా, బాధపడకండి అయ్యా. మనకున్నది వేరే నీతి రక్షణ. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడి దగ్గర ఉన్నది డబ్బు, నీ దగ్గర ఉన్నది దేవుడు. దేవునికి స్తోత్రం. వాడి దగ్గర డబ్బు కొన్ని రోజులకు ఉండదు, నీ దగ్గర దేవుడు శాశ్వత కాలం ఉంటాడు. కరువు కాలం వచ్చినా, కరువు కాలం వస్తే వాడి దగ్గర బ్యాంకుల అకౌంట్లో బ్యాలెన్స్ అయిపోద్ది. కానీ నీ దగ్గర ఉన్నవాడు నిత్యము నివసించి నిన్ను చూచుచున్న దేవుడు. అందుకే మత్సర పడవద్దు, అందుకే వ్యసన పడవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. అదే కదా దేవునిలో ఉన్న ఆనందం, యెహోవా మందిరములో ఉన్న ఆనందం, ఆయనలో ఉన్న నిరీక్షణ, ఆయనలో ఉన్న విశ్వాసం. అట్టి విశ్వాస నిరీక్షణ కోల్పోవద్దు సోదరుడా, సోదరి.